ఢిల్లీలో కిషన్ రెడ్డి, ప్రధాన్, గడ్కరీతో సీఎం భేటీ. RRR మెట్రో సహా పెండింగ్ అంశాలపై వినతులు. గతంలో బీఆర్ఎస్ విగ్రహం తప్ప అధికారికంగా తెలంగాణ తల్లి లేదు. రాహుల్ను కలవలేదు. కేబినెట్పై హైకమాండ్దే నిర్ణయమన్న భట్టి. 63 లక్షల మంది సమాఖ్య మహిళలకు చీరలిస్తామన్న సీతక్క. ఆర్టీసీ సర్వీస్ కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు. లగచర్ల కేసు రిమాండ్ ఖైదీని బేడీలతో తరలించడంపై వివాదం. సీఎం సీరియస్, విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం. గతంలో గుర్తింపు లేదు, ఇప్పుడు గుర్తించారన్న కవులు. గుండెల్లో గులాబీ ఖడ్గాన్ని రేవంత్ తొలగించారన్న సుద్దాల. తెలంగాణ అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేశారన్న హరీష్. రిమాండ్లో రైతుకు బేడీలు వేయడం నేరమన్న కేటీఆర్. చీకట్లో ఎవరేంటో తెలీదు, దాడి గురించి బాధపడుతున్నా. కుటుంబ సమస్యలు కామన్, మీడియా చొరబడొద్దన్న మోహన్ బాబు. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. రేపు ఎల్లుండి సభలో ఉండాలని బీజేపీ, కాంగ్రెస్ విప్. దేశంలో యాక్సిడెంట్లపై విదేశాల్లో ముఖం దాచుకుంటున్నా. చట్టాలంటే గౌరవం లేదు, మరణాల్లో యువతే ఎక్కువన్న గడ్కరీ. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ లో చరిత్ర సృష్టించిన గుకేష్ చివరి రౌండ్లో గెలుపుతో యంగెస్ట్ ఛాంపియన్ గా రికార్డ్. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని పలు పెండింగ్ అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు సీఎం. వాటిపై కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించారు. కేబినెట్ విస్తరణ పార్టీ పెద్దలే నిర్ణయిస్తారన్నారు మంత్రులు. ఏ సర్కార్లోనైనా కొంత వ్యతిరేకత కామన్ అన్న మంత్రులు జిల్లాల్లో అధికారులు పెండింగ్ పనులపై ఫోకస్ చేయాలన్నారు. అయితే ముఖ్య విషయాల్లో అధికారుల సొంత నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు మంత్రులు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డితో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు. ప్రధానంగా సింగరేణి, మెట్రో, రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటిపై కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సీఎంతో పాటు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎంపీ అనిల్ యాదవ్, ఇతర కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు సీఎం. RRR నిర్మాణంపై నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం విజ్ఞాపనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు త్వరలోనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. లగచర్ల రైతు హిరియా నాయక్ విషయంలో అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. రైతు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను ఆరా తీశారు. విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిందని, అధికారులు ఇప్పటికైనా ఖమ్మం అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రానున్న వేసవి కాలంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పారు. పక్క రాష్ట్రాల నుండి గంజాయి వస్తుందని, అటువంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని సూచించారు. నగరంలో 58, 59 జీవోలో అక్రమంగా స్థలాలు పొందిన వారిని గుర్తించాలని చెప్పారు. దంసలాపురం ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి. మంత్రి శ్రీధర్ బాబు తన సొంతూరు భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలో పర్యటించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో శ్రీధర్ బాబు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధన్వాడలో సొంతంగా నిర్మించిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పూజల తర్వాత గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు కేసుల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. లేబర్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా నియమితులయ్యారని చెప్పారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య సభ్యులుగా ఈ త్రిసభ్య కమిటీ పనిచేయనున్నట్లు చెప్పారు. గతంలో సర్వీస్ రిమూవల్ కేసులు నమోదైన వాటిపై ఈ కమిటీ పరిశీలిస్తుందన్నారు. కొమరవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి కొండా సురేఖ రివ్యూ చేపట్టారు. సెక్రటేరియట్ లో తన కార్యాలయంలో దేవాదాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సురేఖ. ఈ నెల 19న జరిగే కొమరవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణంతో పాటు జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు మంత్రి. జాతర ఏర్పాట్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. జాతర ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు మంత్రి సురేఖ.
గవర్నమెంట్ హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ పరికరాలు, ఫైర్ సేఫ్టీ, మెడిసిన్ సహా పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రభుత్వ దవాఖానాల్లో ఇటీవల 10 టాస్క్ ఫోర్స్ బృందాలు చేపట్టిన తనిఖీల నివేదికను మంత్రికి అందజేశారు అధికారులు. తనిఖీలో గుర్తించిన ప్రధాన అంశాలపై మంత్రికి వివరించారు అధికారులు. టీజీ ఫుడ్ కార్పొరేషన్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. అధికారులు సొంత నిర్ణయాలు తీసుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు. టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో పనులు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. అవినీతికి ఎక్కడ ఆస్కారం లేదని అన్నారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నా తీరు మార్చుకోరా అని ప్రశ్నించారు. అధికారులంతా పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. కారుణ్య నియామకాలు, పదోన్నతుల్లో నిబంధనలు ఉల్లంఘన సరికాదన్నారు సీతక్క. అంగన్వాడీలో చిన్నపిల్లలు తినే బాలామృతం తయారు చేసే టీజీ ఫుడ్స్ పై ఎంతో బాధ్యత ఉందని గుర్తు చేశారు. బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించేది లేదన్నారు సీతక్క. తెలంగాణ చరిత్రలో మొదటిసారి మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరలు అందజేయనుంది ప్రభుత్వం. అందులో భాగంగానే మహిళా సంఘాల యూనిఫామ్ కోసం ప్రత్యేక డిజైన్లు రూపొందించింది మహిళా శిశు సంక్షేమ శాఖ. పలు రకాల చీరల మోడల్స్ ని మంత్రి సీతక్కకు తన చాంబర్లో చూపించారు అధికారులు. పలు మోడల్స్ చీరలను పరిశీలించి ఒక మోడల్ ను ఎంపిక చేశారు సీతక్క. తర్వాత అధికారులకు కొన్ని సూచనలు చేశారు మంత్రి. అయితే సీఎం రేవంత్ రెడ్డి త్వరలో ఈ యూనిఫామ్ ను ఫైనల్ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేతలు. భూమి ఇవ్వమన్నందుకు రైతులను జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ విజయాలపై గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు బీఆర్ఎస్ నేతలు. రాజులు, చక్రవర్తుల్లా రాష్ట్ర పాలన చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూమి ఇవ్వమన్నందుకు రైతులను జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో ఉన్న వారికి బేడీలు వేయడం నేరమన్నారు. గిరిజన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపారన్నారు. చేయని తప్పుకు రైతులు జైళ్లలో ఉన్నారని తెలిపారు. జైల్లో ఉన్న రైతుకు గుండెపోటు వచ్చిందన్నారు కేటీఆర్. గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకునే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని, అంబులెన్స్ లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు. బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విష ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 3,22,000 కోట్ల అప్పు చేస్తే 7 లక్షల కోట్లు చేసినట్లు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. సాగు, తాగునీటికి ప్రాజెక్టులు, రిజర్వాయర్స్ ను కేసీఆర్ కట్టించారన్నారు. బీఆర్ఎస్ విజయాలపై గోబెల్ ప్రచారం చేయడం మానుకోవాలన్నారు హరీష్. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మీ 6 గ్యారెంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి పోరాటం చేస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. 2013లోనే బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు కేసీఆర్ లేఖ రాశారన్నారు. ఆ ప్రాంతంలో 141,000కు పైగా ఎకరాల్లో 300 మిలియన్ టన్నుల వరకు ఐరన్ ఓర్ నిల్వలు ఉన్నాయన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశం విభజన చట్టంలో ఉందని చెప్పారు కవిత. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతోని తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నేతృత్వంలో ఎడతెగని పోరాటం చేస్తూ వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే కేసీఆర్ గారు అప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరం కూడా రాయడం జరిగింది. మీరు ఇక్కడ పరిశ్రమ పెట్టండి, తద్వారా స్థానిక యువకులకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. తాండూరు గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ను వికారాబాద్ పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రులు నిరసన తెలిపారు. హాస్టల్ తనిఖీలు చేస్తే ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న భయంతో అడ్డుకున్నారని తెలిపారు మంత్రులు. విద్యార్థులను హాస్పిటల్ కు తరలించకుండా హాస్టల్లో చికిత్స అందించడం ఏంటని ప్రశ్నించారు. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను అరెస్టు చేసి నవాబ్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ రోజు మమ్మల్ని అలో చేయండి కలెక్టర్ గారు, మేము పోయి పిల్లలను చూసి వస్తామంటే ప్రోటోకాల్ వర్తించదు మేడం అంటున్నారు.
ప్రోటోకాల్ అంటే నేను ఎమ్మెల్యేని, ఎక్స్ మినిస్టర్ని, తను ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మినిస్టర్ గారు, అంటే ఏం ప్రోటోకాల్ కావాలి? హాస్పిటల్లో ఉంటే అందరూ వచ్చిపోతున్నారని వాళ్ళని హాస్టళ్లలో పెట్టి అక్కడే సెలైన్లు పెట్టి అక్కడ డాక్టర్లు పెట్టిండ్రు. వాళ్ళని పరామర్శిద్దాం, చూసిపోదామని చెప్పి బయలుదేరి వచ్చాము. కానీ అన్యాయంగా మమ్మల్ని ఇక్కడ వికారాబాద్లోనే పోలీసులు అడ్డుకుంటున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. లగచర్ల రైతులకు బేడీలు వేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులకు బేడీలు వేయడం అత్యంత దారుణమన్నారు. గిరిజన రైతులను భయపెట్టి భూములు గుంజుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని నితిన్ గడ్కరీని కోరారు. ఇప్పటికే ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94% రాష్ట్ర ప్రభుత్వం సేకరించిందని కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. అమరాబాద్ అటవీ ప్రాంతంలో 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని, ఇందుకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విజయవాడ NH65 రహదారిని 6 లేన్గా విస్తరించే పనుల DPRను త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రిని కోరారు. వరంగల్ దక్షిణ భాగం బైపాస్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. పర్వత్మాల ప్రాజెక్టులో యాదాద్రి, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోప్వేలు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని, మంజూరు చేయాలని కోరారు. నల్గొండ జిల్లాలో NH65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు నేను మా తెలంగాణ ప్రాంతానికి చెందిన శాసనసభ్యు మా పార్లమెంట్ సభ్యులం, అలాగే స్పెషల్ రిప్రజెంటేటివ్ జితేందర్ రెడ్డి గారు అందరం కలిసి దాదాపు గంటకు పైగా కేంద్ర మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారితో తెలంగాణలో సంబంధించిన ముఖ్యమైన ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన టెక్నికల్ మరియు ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ 20వ తారీఖు డేట్ పెట్టిను. డిసెంబర్ 20వ తారీఖు రోజు నా కమిటీలో దాన్ని క్లియర్ చేసి వచ్చే నెలలో రీజనల్ రింగ్ రోడ్ ఫౌండేషన్ రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది. గతంలో చేసింది నార్థన్ పార్ట్కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెండర్స్కు పిలిచే విధంగా క్లియరెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారన్నీ కూడా దాంతోపాటు శ్రీశైలం కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. పర్మిషన్ రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు, రోడ్డు చిన్నగా ఉన్నది. శ్రీశైలం దేవస్థానానికి పోయే రోడే కాకుండా ఆంధ్రాకు, తెలంగాణకు, తిరుపతికి పోవాలన్నా, ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది స్టేట్ గవర్నమెంట్, మా R&B డిపార్ట్మెంటు. దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లియరెన్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే DPR పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేన్కి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ అయింది. రోడ్ వైడనింగ్ చేసి ఉన్నది, ఆలస్యం చేస్తుందని చెప్పి అధికారుల మీద కూడా ఆగ్రహం చెంది వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టి 6 లేన్గా టెండర్లు పిలవాలని చెప్పి DPR ఫైనల్ చేసుకుంటూ టెండర్ పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, R&B శాఖ మంత్రి నా తరఫున ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి వారు మాకు
హామీ ఇచ్చినందుకు. అనుమతి లేకుండా ఫ్యామిలీ గొడవల్లో దూరడం తగదన్నారు నటుడు మోహన్ బాబు. ఫ్యామిలీ ఇష్యూస్ పై మరో ఆడియో రిలీజ్ చేశారు మోహన్ బాబు. కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చొద్దని మీడియాకు ప్రాధేయపడ్డారు. మీడియాను అడ్డు పెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందన్నారు. మీడియా మిత్రులపై దాడికి బాధపడుతున్నానన్నారు. ఫ్యామిలీ ఇష్యూస్ పై మరో ఆడియో రిలీజ్ చేశారు మంచు మోహన్ బాబు. అనుమతి లేకుండా ఫ్యామిలీ గొడవల్లో దూరడం తగదన్నారు. కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చొద్దని మీడియాకు ప్రాధేయపడ్డానన్నారు. నా వ్యక్తిత్వం ఏంటో మీ అందరికీ తెలుసన్నారు మోహన్ బాబు. అందరి కుటుంబాల్లో సమస్యలు ఉంటాయన్నారు. కానీ కొందరు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు సోదరులు కల్పితాలు చేసి చెప్తున్నారన్నారు. మీడియా మిత్రులపై దాడికి బాధపడుతున్నానన్నారు మోహన్ బాబు. 4 రోజుల నుంచి నా ఇంటి ముందు మనుషులను పెట్టుకుని, వ్యాన్లు పెట్టుకుని అలా ఉండడం ఎంతవరకు న్యాయం? నేను అప్పటికీ బయట పోతున్నప్పుడు చెప్పాను, అందరికీ నమస్కారం అయ్యా, మీకు కుటుంబ సభ్యులున్నారు, దయచేసి నా సమస్యను నేనే పరిష్కరించుకుంటాను నా బిడ్డలతో, దీన్ని చిలవలు పలవలు చేయొద్దండి. తాను జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదన్నారు మోహన్ బాబు. తన ఇంట్లోకి దూసుకొచ్చింది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. మీడియాను అడ్డుపెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందన్నారు. జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్టు తెలిపారు. తన బిడ్డే తన ప్రశాంతతను చెడగొట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మోహన్ బాబు. అతనికి తలగాదు చెంప మీద తగిలిందన్నారు. ఓకే, ఆ చీకట్లో ఎలా జరిగిందన్నది వాస్తవమే. మైకు లాక్కోవడం, వాడు నన్ను కేకలేయడం, ఆ దీనిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతనికి తగిలిండొచ్చు. దానికి హృదయపూర్వకంగా బాధపడుతున్నా. నా ఏకాగ్రతను, నా మనశ్శాంతిని భగ్నం చేశాడు. ఆల్రెడీ నా బిడ్డ చేస్తున్నాడు. అయినా నీ కన్నబిడ్డ, ఎప్పటికీ నీ కన్నబిడ్డే. తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి సినీ సెలబ్రిటీల బైండ్ ఓవర్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమన్నారు. మంచు ఫ్యామిలీలో 3 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు సిపి సుధీర్ బాబు. అంటే వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళు బాండ్ మీద సంతకం చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ మనోజ్ చేశారు, ఆయన మిగిలిన ఇద్దరిని మేము పిలిచి మళ్ళీ అంటే కోర్టు ఆదేశాల ప్రకారం 24 తర్వాత ఒక డేట్ ఇచ్చి పిలిచి మాట్లాడతాం. అన్ని కేసులను రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది కాబట్టి అన్నీ సమానంగానే టైం ఇచ్చి సమానమైనటువంటి విధంగానే ఇన్వెస్టిగేషన్ చేస్తాం. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. జల్పల్లిలోని తన నివాసం దగ్గర జరిగిన ఘర్షణ తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో చేరారు. ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి కారణాలతో హాస్పిటల్లో చేరిన మోహన్ బాబు డిశ్చార్జ్ అయ్యారు. వరల్డ్ చెస్ పోటీలో సత్తా చాటాడు యువ చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నారు. చైనా ప్లేయర్, డిఫెండింగ్ ఛాంపియన్ జింగ్ లీరెన్ పై ఫైనల్ రౌండ్ లో విన్నర్ గా నిలిచాడు గుకేష్. ఇవాళ 14వ రౌండ్ లో జరిగిన టఫ్ ఫైట్ లో గెలుపు జెండా ఎగురవేశాడు. గతంలో 5 సార్లు చెస్ ఛాంపియన్ గా నిలిచిన తొలి భారత ప్లేయర్ గా విశ్వనాథన్ చరిత్ర సృష్టించాడు. తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందిన గుకేష్ అతి పిన్న వరల్డ్ చెస్ ఛాంపియన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. 18 ఏళ్ల వయసులో 18వ ఛాంపియన్ గా నిలిచాడు. 2012 తర్వాత చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడిగా రికార్డుకెక్కాడు. నిన్న జరిగిన 13వ రౌండ్లో సుమారు 5 గంటల పాటు గేమ్ కంటిన్యూ అయింది. ప్రత్యర్థులిద్దరూ పాయింట్ను షేర్ చేసుకున్నారు. ఈ రౌండ్లోనే గెలిచేందుకు గుకేష్ ప్రయత్నించిన 32 ఏళ్ల లిరెన్ తన ప్లాన్తో గుకేష్కు ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు 68 ఎత్తుల తర్వాత ఇద్దరూ ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయింది. ఇవాళ జరిగిన 14వ రౌండ్లో 1 పాయింట్ సాధించి 7.5 పాయింట్లతో విన్నర్గా నిలిచాడు గుకేష్. తనలో ఛాంపియన్ అయ్యే లక్షణాలున్నాయని ఇప్పటికే చాటుకున్నాడు గుకేష్. వరల్డ్ ఛాంపియన్షిప్ కు ముందు చెస్ ఒలింపియాడ్లో భారత్ తొలిసారి గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ పోటీలకు ముందు పలువురు మేటి గ్రాండ్ మాస్టర్స్ ఎదుర్కొని క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచి లీరెన్తో పోరుకు ఎంపికయ్యాడు ఈ 18 ఏళ్ల గుకేష్. తన ప్రతిభతో చెస్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
చెస్ ఛాంపియన్ గా గుకేష్ నిలవడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. యావత్ దేశం నీ విజయాన్ని చూసి గర్విస్తోందన్నారు ప్రముఖులు.